నమస్తే వెల్కమ్ టు #యు ఏదైతే నిన్నటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ లో నిరాశ మిగిలింది. ఎందుకంటే నిన్న పడవలసిన ప్రీమియర్ షో ఇంకా పడలేదు. ఏదైతే 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో అది ఏదైతే ఈ రోజు ఇంటర్నేషనల్ సంస్థకి 28 కోట్ల రూపాయల బాకీ ఉందని చెప్పేసి మద్రాస్ కోర్టులో వాళ్ళు కేసు వేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి మద్రాస్ కోర్టు ఆ సినిమాని రిలీజ్ కాకుండా అయితే ఆపడం జరిగింది. బాలయ్య గారి సినిమాని ఆపడంతో ఫ్యాన్స్ లో ఒకటేసారిగా నిరాశ అయితే మిగిలింది. ఆ నిరాశకు సంబంధించి చాలా అగ్రెసివ్ గా ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్. ఎందుకంటే 14 రీల్స్ అది కాస్త ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ అయింది. ఆ సంస్థకు కొంచెం కూడా ఇది బాధ్యత లేదా? బాలయ్య గారి సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బాలయ్య గారు చాలా పెద్ద హీరో సినిమాను ఇలా సడన్ గా ఆపడం ఏంటి? వాళ్ళు ఏదైతే ఫ్యాన్స్ కి సంబంధించి ఫ్యాన్స్ అందరూ పోస్టర్లు కొట్టించుకున్నారు, వాళ్ళు థియేటర్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. చాలా వరకు ప్రీమియర్ షోకి థియేటర్లలో కూడా టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి, థియేటర్స్ అన్ని ఫుల్ అయ్యాయి. కానీ ఏదైతే 14 సిరీస్ సంబంధించి ఏ సంస్థ ఏదైతే ఉందో ఈ ప్రొడ్యూసర్ సంస్థ వాళ్ళు సడన్ గా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ సినిమాని ఈ రోజు ఆపేయాల్సి వస్తుంది అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యత లేదా? ఇంత పెద్ద సినిమాలకు ఇలా చేస్తే చిన్న సినిమాలకు ఏమైపోతా ఉంటాయి? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర హీరో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బాలయ్య గారు చాలా పెద్ద హీరో. ఆయన సినిమాకే ఇలా చేస్తే చిన్న సినిమాలకు ఏమైపోతా ఉంటాయి? ఏదైతే ఈ రోజే ఇంటర్నేషనల్ ఏదైతే ఆ సంస్థ ఏదైతే ఉందో వాళ్లకు సంబంధించి 28 కోట్లని ఒకరు అంటున్నారు, 60 కోట్లని ఇంకొకరు అంటున్నారు, 70 కోట్లని ఇంకొకరు అంటున్నారు. కానీ వాళ్ళు ఎంత పే చేయాలి? ఇంత గతంలో ఒకే ఒక్కడు సినిమాకి సంబంధించి వాళ్ళు ఆ సినిమాకి 28 కోట్ల రూపాయలు పే చేయాల్సి ఉంది. దానికి సంబంధించి మద్రాస్ కోర్టులో ఈ రోజు ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు కేసు వేయడం జరిగింది. పెద్ద హీరోకు సంబంధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ కాబోతా ఉంది. ప్రొడ్యూసర్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? సడన్ గా ప్రీమియర్ పడే షో టైంకి వాళ్ళు టెక్నికల్ ఇష్యూ వల్ల మేము షోస్ ఆపేస్తున్నాము, ఇప్పుడు సినిమా రిలీజ్ కాదు అని చెప్పి చిన్న ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం ఏంది? ఏమి ఇవ్వదలుచుకున్నారు మీరు? బాలయ్య గారి ఫ్యాన్స్ కి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? బాలయ్య గారి సినిమా వస్తుంది అని అంటేనే ఫ్యాన్స్ లో ఒక ఉత్సాహం ఉంటది. బాలయ్య గారు ఎలా తాండవం ఆడబోతున్నారు ఈ సినిమాలో అనేది చూడడానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఎప్పుడో టికెట్లు బుక్ చేసుకొని ముందుగానే ఆ థియేటర్లను ఫిల్ చేసుకున్నారు. ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు షో వేసుకునే పరిస్థితిలో లేమని చెప్పేసి థియేటర్లు వాళ్ళు చెప్పడము, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ షోని ఆపేశారు. ఇప్పుడు మేము వేయలేము, మీ పైసలు మీరు తీసుకొని పోండి. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు బయట, కొన్ని చోట్ల మాకు ఇంకా ఏదైతే మేము బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులే ఇవ్వలేదు, మేము ఏదైతే పెద్ద కట్అవుట్లు కట్టాము, మేము ఏదైతే మా డబ్బులతోటి పెట్టుకొని కట్అవుట్లు కట్టాము, ఇదంతా ఎవరు భరిస్తారు? ఇలా సినిమాలు మధ్యలో ఆపేయడం ఏంటి? సడన్ గా వీళ్ళు ఇలా ట్విట్టర్లో ఒక చిన్న ట్వీట్ పెట్టడం ఏంది? బాలయ్య గారికి కరుడు కట్టిన ఫ్యాన్స్ మేము ఏదైతే నందమూరికి మేము చాలా పెద్ద ఫ్యాన్స్లము. సడన్ గా మాకు ప్రీమియర్ షోలు బుక్ అయిన తర్వాత వీళ్ళు సినిమాలు ఆపేయడం ఏంటని చెప్పేసి ఏదైతే మేము పెట్టిన కట్అవుట్లకు సంబంధించి మేము పెట్టిన ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, అన్నిటికీ ప్రొడ్యూసర్లే బాధ్యత, వీటన్నిటికీ డబ్బులు ప్రొడ్యూసర్లే ఇవ్వాలని చెప్పేసి అటు ఏదైతే ఫ్యాన్స్ కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంస్థ ఏదైతే ఉందో 14 రీల్స్ ప్లస్ సంస్థ ఏదైతే ఉందో ఆ ప్రొడ్యూసర్లు ఇంత నిర్లక్ష్యం చేయడం ఏంటి? చిన్న హీరో అయినా కూడా కాదు, చిన్న హీరో అంటే ఏదోలా చూసుకోవచ్చు. ఏదైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చాలా పెద్ద హీరో బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు అని అంటే ఒక పేరుగాంచిన హీరో. ఆయన సినిమాను వీళ్ళు సడన్ గా ఆపేసి ఏదో నిర్లక్ష్యంగా మేము రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పకపోవడం అనేది చాలా దారుణం. ఇది ఫ్యాన్స్ లో ఇంకా ఈ రోజైనా రిలీజ్ చేస్తారేమోనన్న ఆశ అయితే ఉంది. సాయంత్రం వరకు కనీసం ప్రీమియర్ లేసే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఆ ఫ్యాన్స్ ఎదురు చూస్తా ఉన్నారు. దీన్ని ఇప్పటి వరకు కూడా అటు దర్శకత్వం ఏదైతే బోయపాటి దగ్గరికి వాళ్ళ టీం దగ్గరికి కావచ్చు, అలాగే ఇటు హీరో టీం దగ్గరికి కావచ్చు, ఏదైతే 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో 28 కోట్లు ఈ రోజెస్ ఇంటర్నేషనల్ సంస్థకు చెల్లించవలసిన డబ్బులకు సంబంధించి వాళ్ళు ఈ ఇద్దరి దగ్గరకు కూడా తీసుకెళ్లలేదు. ఏం చేద్దాము, రిలీజ్ వస్తుంది, డేట్ వస్తుంది, మరి ఏం పరిస్థితి ఏంటిది అని కూడా కనీసం వాళ్ళని అప్రోచ్ కాకపోవడం అనేది
ప్రొడ్యూసర్ల దౌర్భాగ్యం అని కూడా చెప్పొచ్చు ఇందులో. ఎందుకనంటే ప్రొడ్యూసర్లు ఇంత నిర్లక్ష్యం చేయడం ఏంటిదని చెప్పేసి ఫ్యాన్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఏవైతే అగ్రెసివ్గా ఉన్నారో ఈ రోజు ఏదైతే ఈ సినిమాకి సంబంధించి నిన్న ఎలాగో ప్రీమియర్ షోలు వేయలేదు, కనీసం ఈ రోజు వేయాలనే దానికి సంబంధించి బాలకృష్ణ గారు స్వయంగా వారే రంగంలోకి దిగి ఈ రోజు ఏదైతే 28 కోట్లు ఈ రోజెస్ ఇంటర్నేషనల్ సంస్థకు నేనే చెల్లించి ఈ రోజు సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయాలని చెప్పేసి బాలయ్య గారు మళ్ళీ వారి మంచితనాన్ని వాళ్ళు చాటుకోవడం అయితే జరిగింది. ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా హీరో బాలయ్య గారు వారి యొక్క ఔన్నత్యాన్ని కావచ్చు, వారి మంచితనాన్ని కావచ్చు చాటుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా ఏదైతే ఇప్పుడు ఈ అఖండ 2 అఖండ 1 చాలా సూపర్ హిట్ డూపర్ హిట్ అయింది అఖండ 1. ఇప్పుడు అఖండ 2 కూడా దీనికి అంతకు మించి ఫ్యాన్స్ లో ఎక్కువగా సూపర్ డూపర్ హిట్ అంతకు మించి కూడా అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇలా ఏదైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో నిర్లక్ష్యం చేశారో అని చెప్పేసి తెలియడం లేదు. ఆ నిర్లక్ష్యానికి ఇప్పుడు స్వయంగా బాలకృష్ణ గారే రంగంలోకి దిగి ఏదైతే ఈ రోజే సంస్థకు చెల్లించవలసిన ఏవైతే 28 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అది నేనే చెల్లించి సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నానని చెప్పేసి రంగంలోకి బాలయ్య గారు దిగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బాలయ్య గారు తిరిగి మళ్ళీ వారి మంచితనాన్ని వారు మళ్ళీ చాటుకున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్స్ నిర్లక్ష్యానికి చాలా వరకు ఫ్యాన్స్ అయితే అగ్రెసివ్గా ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము చాలా ఈగర్లుగా వెయిట్ చేస్తా ఉన్నాము ఆ సినిమా కోసం. అంచనాలకు మించి ఈసారి వసూలు చేసే అవకాశం కనబడతా ఉంది అఖండ 2 అని చెప్పేసి. అఖండ తాండవాన్ని మేము థియేటర్లో చూడడానికి ప్రీమియర్ షోలను బుక్ చేసుకున్నామని చెప్పి ఫ్యాన్స్ కూడా వాళ్ళు అగ్రెసివ్గా వాళ్ళ ఆవేదనను బయట చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బాలకృష్ణ గారు రంగంలోకి దిగి సాయంత్రం వరకు ప్రీమియర్ షోలు పడే విధంగా వారు ముందుకొచ్చి ఏదైతే ఆ సంస్థకు చెల్లించవలసిన డబ్బులను కూడా నేను ఇస్తానని చెప్పేసి బాలయ్య గారు ముందుకు రావడం అయితే జరిగింది. సో చూడాలి మరి ఏదైతే ఫ్యాన్స్ అగ్రెసివ్ సంబంధించి ఈ ఏదైతే అఖండ 2 ఏదైతే ఉందో అఖండ 2కి ప్రీమియర్ రిలీజ్కి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అప్పటి వరకు చూస్తూనే ఉండండి #.